ఆరోగ్యశ్రీ పేదల పాలిట ఆపన్హస్తం. దివంగత మహానేత వైఎస్ఆర్ మానస పుత్రిక. వైద్యం చేయించుకునే స్తోమత లేక ప్రాణాలను పోగొట్టుకుంటున్న నిరుపేద కుటుంబాలను చూసి చలించిపోయిన ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం ఎంతో మంది పేదల ప్రాణాలను నిలబెట్టింది. ఈ పథకంతో లబ్ధి పొందిన ఎంతో మంది నిరుపేదలు ఆ మహానేతను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అనునిత్యం ప్రజల కోసమే పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆ మహానేత ప్రవేశపెట్టిన గొప్ప పథకాలతో లబ్ధి పొందిన ఎంతో మంది నిరుపేదలు వైఎస్ఆర్ను తలుచుకుంటున్నారు. పేదల కోసం ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన అలాంటి గొప్ప నేతను ఎన్నటికీ మరువలేమంటున్నారు. ఇతని పేరు దుర్గారావు. కృష్ణా జిల్లా నూజివీడికి చెందిన ఈయన స్థానికంగా ఓ సినిమా థియేటర్లో బుకింగ్ హాల్ వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. దుర్గారావుది కడుపేద కుటుంబం. సరిగ్గా 10 ఏళ్ల క్రితం అతనికి గుండె సంబంధిత వ్యాధి వచ్చింది. గుండె ఆపరేషన్ చేస్తే కానీ బతకలేడని చెప్పారు డాక్టర్లు. హార్ట్ సర్జరీ చేయాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో ఉన్న దుర్గారావు కుటుంబానికి ఏం చెయ్యాలో తోచలేదు. కొన్ని రోజుల పాటు ఆ కుటుంబం ఆర్థిక భారంతో కుమిలిపోయింది. ఇలాంటి సమయంలోనే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఆ కుటుంబానికి శ్రీరామ రక్ష అయింది. ఆనాటి ఎమ్మెల్యే వెంకట ప్రతాప్ అప్పారావు సహకారంతో మహానేత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు. నయా పైసా ఖర్చు లేకుండానే కార్పొరేట్ వైద్యం చేయించుకుని తన ప్రాణాలను దక్కించుకున్నాడు. దీంతో అప్పటి నుంచి తన ప్రాణాలను నిలబెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఇంట్లో పెట్టుకుని దైవంతో సమానంగా ఆరాధిస్తున్నాడు దుర్గారావు. ఆ మహానేత వల్లే తాను పునర్జన్మ పొందానని, తమ కుటుంబం బతికి ఉన్నంత వరకు ఆ మహానుభావుణ్ణి మరువలేమంటున్నారు. సీఎం గారి దగ్గర ఫండ్ తెప్పించి మమ్మల్ని గుంటూరు హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత 6 రోజులు మమ్మల్ని అడ్మిట్ చేయించుకున్న తర్వాత ఎంత వద్దని అన్నారు. ఆ ఫుల్ ఫండ్ వారి చేతుల మీద అప్పుడు 1.80 అయింది చేపించారు. సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారండి. అప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా మనకి అప్పుడు ఆయన రాసి పంపించి నాన్నగారి దగ్గర రాసి పంపించారండి. నాన్నగారు మాకు అక్కడ నుంచి తీసుకొచ్చి మాకు ఇచ్చారు సార్ లెటర్. అది తీసుకొని మేము అప్పుడు గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాము సార్. ఆ లెటర్ తీసుకొని మొత్తం చేసి పెట్టారు సార్ శుభ్రంగా. చేపించిన తర్వాత కూడా మేము సార్ నాన్నగారి దగ్గరికి కలిసాము సార్. జరిగింది మొత్తం చెప్పాను సార్, ఇలా చేశారు సార్ అంతే సార్. ఓకే బాబు అని చెప్పి అన్నారు సార్. మేము బతుకున్నంతగా నాయనగారు రుణపడి ఉంటాం, అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా రుణపడి ఉంటాం సార్. ఒక్క దుర్గారావే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది పేదల ప్రాణాలను ఆరోగ్యశ్రీ రక్షించింది. అందుకే ఎన్నేళ్లైనా తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా మిగిలిపోతారు. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలు